జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద ధన్వాడతో పాటు పరిసర 12 గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వానికి ఉన్న అధికార బలుపు రైతుల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలకు కారణం కావద్దని అన్నారు. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మొత్తం ఇప్పుడు నేను అన్ని మండలాలు తిరుగుతూ వస్తున్నా. మొత్తం చుట్టూ పంట పొలాలు, పచ్చని పొలాలు. ఇంకొకటి పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర, ప్రభుత్వం కుట్ర ఏముంటదంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు, కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్ లకే ఇడిచి పెడతారు. అదే అసలు ఆలోచన, అంతకు మించి ఇంకోటి లేదు. మోసం చేసి మీ దగ్గర కంపెనీ కోసం అని చెప్పకుండా కొన్నారంటేనే దాని వెనకాలేదో దోకా ఉందని అర్థం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చినా తప్పే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చినా తప్పే. తప్పే ఒప్పే అవుతుంది ఎన్నటికైనా ప్రపంచంలో. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చి ఉంటే, మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా అది రద్దు అయ్యేంత వరకు కూడా మీతో పాటు కలిసి నేను కొట్లాడతా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు మరి ఇక్కడికి వచ్చి సైట్ చూడకుండా, ఈ పొలాలు చూడకుండా, ఈ కాలువ చూడకుండా ఎట్లా అనుమతి ఇచ్చిరో నాకు తెలియదు. నేను ఒకటే మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అది రానిచ్చేది లేదు. చూడంగానే కుట్ర అర్థమవుతుంది పక్కకున్నటువంటిది. ఇంకొక మాట, మోసం చేసి 3 చేతులు మారి భూమి చేజిక్కించుకున్నారని చెప్తా ఉన్నారు. రెండవది, మరి హక్కుభుక్తంగా ఇక్కడ మా భూములు మేము కాపాడుకోవాలి, చుట్టూ దళితుల భూములు ఉన్నాయి 157 ఎకరాలని చెప్తున్నారు, కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా లాఠీ చార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము, ఎంత బలుపు, ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమైతా ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే లాఠీ చార్జ్ అన్నది కరెక్ట్ కాదు. ప్రజల మీద, రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి, చెప్పాలి ఏం జరుగుతుందని, చర్చలకు పిలవాలి. అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి, ఇంకోళ్ళు రావాలి. ఎవరు రాకుండా పోలీసుల జులుంతోని మరి ఏదో మిమ్మల్ని ఆపుతామంటే కుదరదు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, అన్ని తెలిసిన తెలంగాణ. ఇప్పుడు అంతకు ముందు లాగా లేం. మనం తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి, ఇదే పోలీసు వాళ్లకు ఎదురొడ్డే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తెచ్చుకున్న వాళ్ళం ఈ కంపెనీ రద్దు చేయడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ రద్దు చేద్దాం. రద్దు చేయడానికి శాయశక్తుల మీ సోదరిగా, మీ చెల్లెగా, మీ అక్కగా మీతో పాటు నేను కలిసి నడుస్తా అని చెప్తున్నా.